హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు ఈ విధంగా అడుగుతున్నారు. బ్రదర్, నేను 2 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నాను. ఫస్ట్ కంపెనీలో 5 ఇయర్స్ డ్యూటీ చేశాను. దాని తర్వాత సెకండ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. 1 మంత్ మాత్రమే డ్యూటీ చేశాను. ఇలా ఉన్నప్పుడు నేను టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అంటున్నారు. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ విత్డ్రా చేయాలంటే మనము 1 మంత్ డ్యూటీ చేసినా 2 మంత్స్ డ్యూటీ చేసినా పిఎఫ్ని మనం విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ పెన్షన్ విత్డ్రా చేయాలంటే మీరు 6 మంత్స్ డ్యూటీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అది ఫస్ట్ కంపెనీ కానీ సెకండ్ కంపెనీ కానీ. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పిఎఫ్ మెంబర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు, దాని తర్వాత పాస్వర్డ్ 2 ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నాం. లాగిన్ అయిన తర్వాత పిఎఫ్ యొక్క సర్వీస్ హిస్టరీ మనము చూడాలి. సర్వీస్ హిస్టరీ చూసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుందని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీస్ హిస్టరీ మనకి ఈ విధంగా కనిపిస్తుంది, చూడవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ కంపెనీ యొక్క సర్వీస్ని మనము చూద్దాం. సర్వీస్ అంటే ఈ కంపెనీలో వీరు ఎన్ని సంవత్సరాలు డ్యూటీ చేశారు, ఎన్ని ఇయర్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు 5 ఇయర్స్ 7 మంత్స్ ఇక్కడ డ్యూటీ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇప్పుడు దీని తర్వాత వీరు రెండో కంపెనీలో ఇక్కడ జాయిన్ అయ్యారు. ఓకే, జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చు వీళ్ళు ఇక్కడ 1 మంత్ మాత్రమే డ్యూటీ చేయడం జరిగింది. ఇప్పుడు 1 మంత్ డ్యూటీ చేసినప్పుడు ఈ ఫస్ట్ కంపెనీ అమౌంట్ని సెకండ్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఓకే, ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీరికి వచ్చినటువంటి సందేహం ఏమిటి, పిఎఫ్ మరియు పెన్షన్ 2 నేను విత్డ్రా చేసుకోవచ్చునా? ఎస్, పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు. కానీ పెన్షన్ అప్లై చేసినప్పుడు ఎలిజిబుల్ సర్వీస్ నాట్ అవైలబుల్ అని క్లెయిమ్ రిజెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సెకండ్ కంపెనీలో మీరు 1 మంత్ మాత్రమే డ్యూటీ అనేది చేయడం జరిగింది. మినిమం మీరు పెన్షన్ విత్డ్రా చేసుకోవాలి అంటే 6 మంత్స్ సర్వీస్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఓకే, ఇప్పుడు వీరి యొక్క క్లెయిమ్ యొక్క స్టేటస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫామ్ 10C అప్లై చేసినప్పుడు ఈ విధంగా రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు నాట్ ఎలిజిబుల్ టు ఇన్సఫిషియెంట్ సర్వీస్ అని చూపిస్తున్నాడు. అంటే ఏంటి, మీరు ఫస్ట్ కంపెనీలో 5 ఇయర్స్ డ్యూటీ చేసి ఉన్నా కూడా సెకండ్ కంపెనీలో మీకు 1 మంత్ మాత్రమే డ్యూటీ చేసి ఉన్నారు. సెకండ్ కంపెనీలో కూడా మినిమం 6 మంత్స్ అనే సర్వీస్ మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి. అప్పుడే పిఎఫ్ మరియు పెన్షన్ రెండింటిని పూర్తిగా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, కొందరు సందేహం ఉంటుంది, నేను 2 మంత్సే చేశాను, 3 మంత్సే చేశాను, ఫస్ట్ కంపెనీలో నాకు సర్వీస్ ఎక్కువ ఉంది, మరి అక్కడ సర్వీస్ ఇక్కడ యాడ్ అవుతుంది కదా అంటే సర్వీస్ యాడ్ అవుతుంది. కానీ లేటెస్ట్ వర్క్ చేసే కంపెనీలో కూడా మినిమం 6 మంత్స్ అనేది డ్యూటీ చేశారా లేదా అనేది చూస్తారు. అందుకోసం మినిమం 6 మంత్స్ డ్యూటీ చేయడం అనేది మ్యాండేటరీ. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.